ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బాగా పెరుగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సరఫరా అంతరాయం కలుగుతుంది. ఈ సమయంలో భారతదేశానికి ఊరట కలిగించే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ఇరాన్ నుండి మళ్లీ చమురు కొనుగోలు చేసే అవకాశం భారత్ కు లభించింది. ఈ పరిణామానికి ప్రధాన కారణం అమెరికా తీసుకున్న నిర్ణయం. ఇరాన్ పై విధించిన ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా సడలించింది. ముఖ్యంగా సముద్రంలో ఇప్పటికే నిల్వలో ఉన్న ఇరాన్ చమురును ఇతర దేశాలు కొనుగోలు చేయడానికి అనుమతించింది. ఈ సడలింపు కొద్ది రోజుల పాటు మాత్రమే అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయం మనకు ఉన్న కారణం కూడా చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ప్రపంచంలో చమురు కొరత పెరిగింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు రవాణా దెబ్బతింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురులో పెద్ద భాగం సరఫరా అవుతుంది. అక్కడ జరిగిన సంఘటనల వల్ల సరఫరా తగ్గి ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిలో ఇరాన్ చమురు మార్కెట్లోకి రావడం ప్రపంచానికి కొంత ఊరటనిస్తుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే భారతదేశం తన అవసరాల్లో ఎక్కువ భాగం చమురును దిగుమతి చేసుకుంటుంది. అందుకే మధ్యప్రాచ్య దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇప్పుడు ఈ కొత్త అవకాశంతో భారత్ కు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ధరలకు చమురు పొందే అవకాశం ఉంటుంది. అదే విధంగా సరఫరా నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారత రిఫైనరీలు ఇరాన్ చమురు కొనుగోలుపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇది చూస్తే ఒక విషయం గుర్తు చేసుకోవాలి. 2018లో అమెరికా ఆంక్షల కారణంగా భారత్ ఇరాన్ నుండి చమురు దిగుమతులను పూర్తిగా ఆపేసింది. అంతకుముందు ఇరాన్ భారత్ కు ముఖ్యమైన చమురు సరఫరాదారుల్లో ఒకటి. ఇప్పుడు మళ్లీ ఆ సంబంధం పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల గ్లోబల్ మార్కెట్ పైన ప్రభావం ఉంటుంది. సుమారు కోట్ల బ్యారెళ్ల చమురు మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తాత్కాలికంగా అయినా చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ సంక్షోభం కొంతవరకు తగ్గవచ్చు. అయితే ఈ పరిణామంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. చెల్లింపుల వ్యవస్థ ఎలా ఉంటుందనే విషయం కూడా ఇంకా స్పష్టంగా లేదు. అలాగే ఇరాన్ వద్ద అదనపు చమురు ఎంత ఉందో కూడా అనుమానాలే ఉన్నాయి. యుద్ధ పరిస్థితులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. అయినా కూడా భారత్ కు ఇది ఒక మంచి అవకాశం. తక్కువ ధరలకు చమురు కొనుగోలు చేయడం, నిల్వలను పెంచుకోవడం, ఎనర్జీ భద్రతను బలోపేతం చేయడం వంటి ప్రయోజనాలు పొందవచ్చు. గతంలో రష్యా చమురు కొనుగోలు చేసిన విధంగానే ఇప్పుడు ఇరాన్ చమురును కూడా ఉపయోగించుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఇరాన్ చమురు డీల్ భారత్ కు పెద్ద ఊరటగా మారే అవకాశం ఉంది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగితేనే ప్రపంచ మార్కెట్ స్థిరపడుతుంది. అప్పటి వరకు ఇలాంటి తాత్కాలిక నిర్ణయాలే దేశాలకు ఉపశమనం కలిగిస్తాయి.